కంచె గచ్చిబౌలి భూములపై రాజకీయ స్వార్థం కోసం ఆందోళనలు చేస్తున్న బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో 453 ఎకరాలు అమ్మారు. టీజీఐఐసి, హెచ్ఎండిఏ ద్వారా కేసీఆర్ విక్రయాలు చేశారు. దాదాపు 26 సార్లు భూమి వేలం వేసింది గత సర్కార్. 453 ఎకరాల భూమి విక్రయంతో ఆనాడు ప్రభుత్వ ఖజానాకు 31,000 కోట్లు చేరాయి. కోకాపేటలో విలువైన భూములను ఎకరాకు 100 కోట్ల చొప్పున ఆనాడు అమ్మేశారు. ఇవే కాకుండా కానామెట్, మోకిలా, బుద్వేల్, మేడిపల్లి, ఉప్పల్, భగాయత్, షాబాద్లో ప్రభుత్వ భూమి అమ్మారు కేసీఆర్. ఇదే విషయంపై డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, గత సర్కార్ హయాంలో దాదాపు 453 ఎకరాలు అమ్మేసినట్టు లెక్కలు తెలుస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ కంచె గచ్చిబౌలి సంబంధించినటువంటి ల్యాండ్ ఉందో, ఈ ప్రభుత్వ ల్యాండ్కు సంబంధించి 400 ఎకరాలకు సంబంధించిన దాని మీద గత 2-3 రోజుల నుంచి కూడా దీని మీద రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద నిన్ననే ప్రభుత్వం దీని మీద ఒక క్లారిటీ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు తర్వాత అధికారులతో ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి దీని మీద సమీక్ష నిర్వహించారు. వాస్తవాలను, ఏదైతే కంచె గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఈ 400 ఎకరాలకు సంబంధించిన దాంట్లో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఏదైతే ఈ కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఆ తప్పుడు ప్రచారాన్ని కొట్టి పారేయాలని చెప్పేసి నిన్ననే ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కూడా సూచించారు. తర్వాత అధికారుల నుంచి కూడా వివరాలు సేకరించారు. అయితే ఇది ఎప్పటి నుంచి ఇది ప్రభుత్వ ల్యాండ్ ఉంది, గతంలో ఎప్పుడు ఇది ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పారు, అప్పుడు ఏ ప్రభుత్వం ఉండే, ఆ తర్వాత ఏ ప్రభుత్వ హయాంలో దీన్ని మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది, తీసుకోవడానికి మళ్ళీ ప్రభుత్వం రిటర్న్ తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి, ఇట్లా ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి అంశాలలో నిన్న సుదీర్ఘంగా చర్చించారు. దీని మీద ఒక స్పష్టత కూడా తీసుకున్నారు. తర్వాత ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి ఇది ఏదైతే బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని కొట్టిపారేయాలి, ఇది వాస్తవానికి ఇది ప్రభుత్వ ల్యాండే, ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి ల్యాండ్ అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారో, ఎక్కడ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్కడ కూడా తీసుకోవట్లేదు, ఇంచు కూడా తీసుకోవట్లేదు అని చెప్పేసి నిన్న క్లారిటీ ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఈ ల్యాండ్ను అమ్మొద్దని చెప్పేసి బీజేపీ నేతలు కూడా కొంతమంది దీని మీద మళ్ళీ రకరకాల చర్చలు, ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది. ఈ 10 ఏళ్లలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను, అంటే చాలా విలువైనటువంటి భూములను కూడా గత బీఆర్ఎస్ హయాంలో అమ్మారు, అమ్మిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. సో మనకు ఆ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలించినటువంటి 10 ఏళ్ల కాలంలో చూస్తే మొత్తం 453 ఎకరాలను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 453 ఎకరాలను అమ్మిండ్రు. అయితే ఇందులో ఏదైతే టీజీఐఐసి తర్వాత హెచ్ఎండిఏ ఈ 2 శాఖలకు సంబంధించిన ఆధ్వర్యంలోనే ఈ భూముల అమ్మకాలను బీఆర్ఎస్ అప్పట్లో చేసింది. ఇక ఇది మొత్తం ఎన్నిసార్లు అంటే 26 సార్లు మొత్తం ఈ 453 ఎకరాలకు సంబంధించినటువంటి అమ్మకాలు ఈ గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో మొత్తం 26 సార్లు ఈ భూముల వేలం, ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూముల వేలం వేసి అమ్మింది. అందులో ఎక్కడెక్కడ అంటే మీకు కొన్ని చెప్పే ఏ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఎంత వాల్యుయబుల్ గా ఉండే, సో ఎక్కడెక్కడవి అమ్మకాలకు పెట్టారు అనే దాని మీద కూడా కొన్ని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే కోకాపేటలో ఎకరానికి 100 కోట్లు పలికినటువంటి సిచ్యువేషన్ చూసాం. అది అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఈ కోకాపేట ల్యాండ్ కు సంబంధించిన దాంట్లో 100 కోట్లు, ఎకరాకు 100 కోట్లు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద పెద్ద చర్చ కూడా జరిగింది. కోకాపేటలో 100 ఎకరాల ఒక ఎకరాకు 100 కోట్ల చొప్పున అమ్మకాలు జరిపారు. తర్వాత కానామెట్లో, తర్వాత మోకిలా, తర్వాత బుద్వేలు, మేడిపల్లి, తర్వాత ఉప్పలు, తర్వాత ఈ షాబాద్లో, ఇట్లా మేజర్ గా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏరియాలోనే, హైదరాబాద్ కానుకొని ఉన్నటువంటి శివారులో, తర్వాత హైదరాబాద్ నడిమడ్డులో ఉన్నటువంటి ఏరియాలో కూడా ఈ భూములను గత బీఆర్ఎస్ హయాంలో అమ్మకాలు జరిపారు. మొత్తం 453 ఎకరాలు ఈ 10 ఏళ్ల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మింది. ఇక వీటితో పాటు ఈ ఏదైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు ఉంటాయో, అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములను కూడా వివిధ కారణాలు చూపి వివిధ అవసరాల రీత్యా మొత్తం 28,224 ఎకరాల అటవీ భూమిని కూడా వివిధ అవసరాల రీత్యా బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగించుకున్నది. ఇట్లా అమ్మకాలు చేశారు. తర్వాత ప్రభుత్వ ఈ అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములను ప్రభుత్వ అవసరాల కోసం వివిధ అవసరాలను చూపి
దాదాపు 28,224 అంటే 29,000 ఎకరాల వరకు వాటిని వివిధ అవసరాల రీత్యా కూడా వాడుకున్నటువంటి సిచ్యువేషన్ గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నది. అంటే అవసరాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి అప్పుడు ల్యాండ్ను అమ్మారు. తర్వాత ఈ అవసరాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లను బట్టి కొన్ని వివిధ అవసరాలకు కూడా యూజ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనము గత బీఆర్ఎస్ హయాంలో చూశాము. సో ఇప్పుడున్నట్టు దాంట్లో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి, ఈ భూమికి సంబంధించిన దాంట్లో కావాలని తప్పుడు ప్రచారం చేయడం, దాన్ని అడ్డుకోవడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు ఉంటాయో వాటిని కావాలని అడ్డుకుంటున్నారని చెప్పేసి మంత్రులు కూడా నిన్న ప్రత్యేకంగా మీడియా సమావేశం కూడా పెట్టి చెప్పారు. సో ఇప్పుడున్నటువంటి భూమి అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి, ఎక్కడ కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి భూమి ఎక్కడ కూడా తీసుకోవట్లేదు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి నిన్న దీని మీద ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. దాంతో పాటు గత బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ భూముల అమ్మకాలు జరిగాయనే దాని మీద కూడా ఒక స్పష్టతనిచ్చారు సూర్య.